గైస్ కత్తిలా ఉంది. ఏదో యూరోప్లో మార్కెట్లో ఒక డబ్బు లేని కంట్రీ, బాగా సంక్రాంతిపోయిన కంట్రీలా లేదు. మొత్తం లుక్ అయితే అదిరిపోయింది. అందరూ పాష్ హిప్పెస్ట్ ఉన్నారు. ఏదో యూఎస్లోనో లేకపోతే యూరోప్లో నడిచినట్టు ఉంది. అద్భుతంగా ఉంది. అప్పుడే అలసిపోయాం కాబట్టి ఇక తీసుకున్నాం ఈ ఫ్రెస్కో. నేను బ్రో, ఎలా ఉంది బ్రో? సూపర్, బాగుందా? Hello Ravi, welcome to Beirut, Lebanon. Thank you, Dana. You're so beautiful. Thank you. So how is your life today? Sunday is good? Yeah, every day is good in Lebanon. Do you work all 7 days? No, we have 2 days off per week. ఓకే, ఆల్రైట్. హలో ఫ్యామిలీ, మళ్ళీ మీరు రవి. సో బేరూట్లో ఉన్నాం. సూపర్ హిప్ నైట్ లైఫ్కి ఫేమస్ మిడిల్ ఈస్ట్లో. ఇంత బేరూట్ వచ్చి నైట్ లైఫ్ చూడకపోతే అలాగా. అందుకని మేము ఇప్పుడు నైట్ లైఫ్ చూడడానికి, క్లబ్స్ ఎలా ఉంటాయి, బార్లు ఎలా ఉంటాయి చూడడానికి వెళ్తున్నాం అన్నమాట. హబీబీ, వాట్స్ యువర్ నేమ్? వెల్కమ్ టు లెబనాన్. థ్యాంక్ యూ బ్రదర్. బ్రదర్. సో ఇదిగోండి, ఈయన ట్యాక్సీ తీసుకున్నాం. ఈయనేమో 3 లక్షలకు రానన్నాడు, 4 లక్షలకు వస్తా అన్నాడు. అంటే $4 ఓకే అని చెప్పాం. ఇప్పుడు 4 కిలోమీటర్లు మనం వెళ్ళిపోతున్నాం. ఇదిగోండి, లెబనాన్ లో బేరూట్ లో నైట్ లైఫ్ చూడడానికి. లెట్స్ గో గైస్. అదే కావాలి మనకి. ఇది ఏదైతే మాకుందా అది ఇన్సైడ్ పబ్ అన్నమాట. ఇన్సైడ్ ఉంటాయి. ఇన్సైడ్ వద్దు, మనకి జమైజియే కావాలి రికార్డింగ్. మనకి అదే జమైజియే బెటర్ ఇంకా. ఓకే గైస్, వెల్కమ్ టు బేరూట్. సెక్సీ బేరూట్. Yes, yes. From where? India. India, yes. Beirut is lovely, bro. ఇజ్రాయెల్లో ఎలా అయితే ట్రెడిషనల్ అండ్ కన్జర్వేటివ్ చాలా ఎలిమెంట్స్ ఉంటాయి, అలానే చాలా 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 లిబరల్ ఎలిమెంట్స్ ఉంటాయో, లెబనాన్లో కూడా ఎగ్జాక్ట్గా సేమ్. చాలా కన్జర్వేటివ్ స్టైలు, తర్వాత చాలా లిబరల్ స్టైల్ ఉంటుంది లెబనాన్లో కూడా. ఇదిగోండి, మచ్చుదనకి మీకు చూపిస్తున్నా. ఇదిగోండి, చూడండి గైస్, వరుసగా జీ క్లాస్లు, బిఎండబ్ల్యూలు, మెర్సిడెస్లు, రేంజ్ రోవర్లు. ఇది బేరూట్. ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్న బేరూట్ ఇలా ఉంది మాట. చూసారా? మామూలు టైంలోనైతే ఒక్క ఊపింది మాట. అన్ని రేంజ్ రోవర్లు కనిపిస్తున్నాయి. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో సిటీ నైట్లో. సో చూడండి ఏరియా ఎలా ఉందో. నాకు యాక్చువల్లీ వియన్నాలో వెళ్తున్నట్టు ఉంది, ఆస్ట్రియా క్యాపిటల్. ఇలానే టన్నల్ కింద వెళ్ళినప్పుడు మా హోటల్లో అప్పుడు అలానే వచ్చింది. లైట్లు అంటే ఈ గ్లాస్ వల్ల రిఫ్రాక్షన్ వస్తుంది. సో ఇది నైట్ స్ట్రీట్, మొత్తం బార్స్ ఇవన్నీ. సో లెట్స్ ఎక్స్ప్లోర్ గైస్. సో లాట్ ఆఫ్ సెక్యూరిటీ, గన్మెన్ అంతా ఉన్నారు. సో మొత్తం ఈ స్ట్రీట్ అంతా. ఓకే, సో దిస్ ఈజ్ నైట్ లైఫ్ ఫర్ యూ ఇన్ బేరూట్. స్ట్రీట్ ఫుడ్, హాట్ కోల్స్లో స్ట్రీట్ ఫుడ్ చూడండి. జనం అందరూ ఎంజాయింగ్. లిక్కర్ చూడు, ఓపెన్. చూడండి, ముస్లిం కంట్రీ. లిక్కర్ చూడండి ఎలా ఓపెన్గా ఉందో. చూసారా? వాటర్ మెలన్, షారుఖ్ ఖాన్. ఆఫ్ కోర్స్. మన మొహం చూడగానే ఇండియన్ మొహం కనిపిస్తుంది కదా. ఇక్కడ కొంతమంది హేటర్లు ఉన్నారన్నమాట. అరే నువ్వు అమెరికన్ రా, అరే వాళ్ళకి నా మొహం చూసి పాస్పోర్ట్ చూస్తారా ఏంది? మొహం చూస్తే ఇండియనే కదా. ఉంటారు కొంతమంది గొర్రెలు. ఇండియా అంటే ఎగ్నెస్ కాదు వీళ్ళు. సో సైడ్ స్నాక్. ఓకే, కార్న్, చిల్లీ పౌడరు, స్పైస్ అన్నీ వేసి. స్ట్రీట్ ఫుడ్ ఇన్ లెబనాన్. ఇమాజిన్ సండే ఇలా ఉంది, ఇమాజిన్ ఫ్రైడే అండ్ సాటర్డే. సో సూపర్బా. అలబాస్టరా? వావ్, alabaster statues.
ఓకే, లవ్లీ. సూపర్ క్రాఫ్ట్స్, ఆర్ట్స్ అన్ని. Guys, check it out. Beirut is rocking. Liquor. సో ఇదిగోండి, ఇది జెమైజా అన్న వాకింగ్ స్ట్రీట్. సండే రాత్రి ఇక్కడికి వచ్చాం. శనివారం అంటే సాటర్డే కానీ శుక్రవారం కానీ అస్సలు ఖాళీ ఉండదు. ఎందుకంటే లెబనాన్లోని శుక్రవారం శనివారం సెలవులు అన్నమాట. మనకి శనివారం ఆదివారం ఎలాగో ఇక్కడ కాపీ రైట్ వస్తుందని వాయిస్ ఓవర్ వదులుతున్నా. ఇది వాకింగ్ స్ట్రీట్. మేము యాక్చువల్లీ లేట్గా వచ్చాం. ఇక్కడ ఈవినింగ్ 7-8కి రావాలి. మేము వచ్చేసరికి 9:30 అయిపోయింది. కానీ మీరు మొత్తం చూడొచ్చు మనుషులతోని. ఇక పీపుల్ వాచింగ్ బెస్ట్ మాట. మొత్తం ఈ 2 కిలోమీటర్ల స్ట్రిప్ అంతా షాపులు, తర్వాత క్రాఫ్ట్స్ అంతా. సో మేమేమనుకున్నామంటే ఈ చివరి నుంచి ఆ చివరికి నడిచి మొత్తం చూద్దామని. బ్రో ఏమో క్లబ్స్ లోపలికి వెళ్దామా అని. క్లబ్స్లోని స్ట్రిక్ట్గా రికార్డ్ చేయనివ్వరు చాలా క్లబ్స్లోని. సో నేను తర్వాత క్లబ్కి వెళ్ళి చూపిస్తాను. ప్రస్తుతానికి అయితే ఇదిగోండి జస్ట్ పీపుల్ వాచింగ్ మాట అంతా. బ్యూటిఫుల్ నైట్ స్ట్రీట్, సూపర్, కలర్ఫుల్, బ్యూటిఫుల్ బెయిరూట్. ఒక 1 more notch అప్ మాట. జస్ట్ అలా రికార్డ్ చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. జస్ట్ వ్యూస్ చూసుకుంటూ. ఇదేమైనా క్రైసిస్తోని అడుక్కున్న సిటీలో ఉందా? చాలా ఘోరం ఎకనామిక్ క్రైసిస్. 98% డిప్రిషియేట్ అయిపోయింది. అలా అనిపిస్తుంది ఏమన్నా మీకు ఎక్కడైనా? చూడండి ఇవి పొసల దాంట్లో మనుషుల దగ్గర ఉన్నాయి. ఎక్కడున్నారా బాబు? ఇంతకుముందు $3,000 అన్నావు, ఇప్పుడు $50 వస్తుంది. ఎలా బతుకుతున్నారు? చూడండి గైస్, యూరోప్ కన్నా బెటర్. మళ్ళీ ఇజ్రాయెల్ మెల్లగంటున్నా. ఇజ్రాయెల్లో కూడా ఇలానే ఉంటుంది నైట్ లైఫ్. మీకు ఇజ్రాయెల్ నైట్ లైఫ్ లాస్ట్ టైం చూపించలేదు. ఒక వీకెండ్ టెలవీవ్ వెళ్ళి చూపిస్తాను మీకు, ఓకేనా? మీకు తెలుసు కదా నేను ఎంత పిచ్చోడ్ను. నాకు టెలవీవ్ వెళ్ళాలి అంటే టికెట్ కొనుక్కొని ప్లేన్ ఎక్కేస్తాను. మీకు తెలుసు కదా. సో టెలవీవ్ వెళ్ళాలంటే టెలవీవ్ వెళ్ళిపోవడమే, నో ప్రాబ్లం. ఇది గైస్ ఇలా మొత్తం స్ట్రీట్ ఇలా వెళ్తుంది. ఏదో మీకు ఒక శాంపుల్ నైట్ లైఫ్ చూపిద్దామని. బార్లు పబ్బులు పిచ్చగా ఉంటాయి. కాకపోతే బార్లకి పబ్బులకి వెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే బార్లు పబ్లు చాలా దగ్గరలో కెమెరాస్ నాట్ అలౌడ్ అనమాట. ఒక ఇంత కష్టపడి బార్కి వెళ్ళి కెమెరా నాట్ అలౌడ్ అయితే మీకేం చూపించలేను కదా. అదే ఏమండి, 2 లెమనేడ్ తీసుకున్నాం. ఇంత దూరం నడిచాం కదా. బ్రదర్ ఏమో, బ్రదర్ ఇట్స్ స్వీట్ రైట్? ఇస్ ఇట్ స్వీట్ ఆర్ నో స్వీట్? Little bit. It's fresh. Oh, it's little bit sweet. You cannot add sugar? Taste it. ఒకటి తాగి చూడు ఎలా. If you, it's let me taste it. ఓకే, ఇట్స్ ఓకే. సో గైస్, కత్తిలాగా ఉంది. ఏదో యూరోప్లో మార్కెట్లో ఒక పాడుపడిపోయిన కంట్రీ, లేకపోతే డబ్బు లేని కంట్రీ, బాగా సంక్రాంతిపోయిన కంట్రీలా లేదు. మొత్తం లుక్ అయితే అదిరిపోయింది. అందరూ పాష్ హిప్పెస్ట్ ఉన్నారు. ఏదో యూఎస్లోనో లేకపోతే యూరోప్లో నడిచినట్టు ఉంది. అద్భుతంగా ఉంది. అప్పుడు అలసిపోయాం కాబట్టి ఇక తీసుకున్నాం ఈ ఫ్రెస్కో. నేను బ్రో, ఎలా ఉంది బ్రో? సూపర్, బాగుందా? I know 1.6 million live outside. I know. సో రియల్లీ చూడండి మొత్తం షాప్స్. ఇది తిందామా ఇక్కడ? స్ట్రీట్ ఫుడ్. బర్గర్ చూడండి ఎంత పెద్ద ఉంది. లుక్ ఎట్ దిస్ బర్గర్ సైజ్. వావ్. అలా వెళ్ళిపోతామా? నాకు తెలియదు బ్రో, జస్ట్ ఎక్స్ప్లోరింగ్ ఎలా నడుద్దామని. ఎంత బాగుంది కదా లైఫ్. సో మన అమెరికాలో రిటైర్ అయిపోతే ఇలాంటి దేశంకి వచ్చేస్తే డబ్బులు అంతే కదా. అమెరికాలో బాగా సంపాదించి మనం నచ్చిన దేశంలో సెటిల్ అయిపోవచ్చు. నాకు సెటిల్ అవ్వాలి లేదు అక్కడ. ప్రతి దేశంలోని 1-2 నెలలు అపార్ట్మెంట్ తీసుకొని 2 నెలలు స్పెండ్ చేసి మళ్ళీ వెళ్ళిపోవడం. అర్థమైందా? చీజే కదా, ఎంత పెద్ద ఉంది. బెయిరూట్ లే మార్చే. సో ఎలా ఉంది గైస్ నైట్ లైఫ్?
బేరూట్లో సండే ఈవినింగ్ అదిరిపోయిందా, మొత్తం పీపుల్ వాచింగ్ చూసారా, అందరు ఎలా ఉన్నారు, ఎంత బాగున్నారు. ఇలా చెప్పినట్టు సూపర్ కదా. క్యూబాలో వింటేజ్ కార్స్ రోడ్డు మీద కుప్పలు. బేరూట్లో ఒక కారు చూసేసి ఎక్సైట్ అయిపోతున్నా, లమార్చ్ అని. ఇవ్వండి మొత్తం క్లబ్బింగ్, ఈటింగ్ ప్లేసెస్, మొత్తం బ్యూటిఫుల్ వైబ్. I love this Vespa, man. ఎంత బ్యూటిఫుల్ ఉంది, మొత్తం ఫసాడ్స్, బిల్డింగ్స్, జస్ట్ వావ్, అబ్సల్యూట్లీ వావ్. సో ఇది గైస్ చాలా చూపించాను, మీకు బోర్ కొడుతుందేమో, ఆ చివరి దాకా నడుస్తాం, ఓకేనా. మొత్తం అసలు వైబ్ అయితే పిచ్చగా ఉందన్నమాట. సో గైస్ బేరూట్ అందాలు చూపించడానికి చిన్న వాకింగ్ టూర్ చేశాను. ఇది ఒక శాంపుల్, దీంతో మీకు అర్థమై ఉంటుంది ఎంత అద్భుతమైన ఊరో. సో బాగా టోటలీ వర్త్ ఇట్. అసలు బ్రదర్తో నన్ను వెళ్దామా వద్దా, ఇవాళ శనివారం కాదు కదా, శనివారం మిస్ అయిపోయాం కదా అని, వాళ్ళందరూ లేదు బ్రో వెళ్దాం పదా అని. సో వచ్చాము, టోటలీ వర్త్ ఇట్. సూపర్ ఎక్స్పీరియన్స్, అమేజింగ్ బేరూట్. బ్రోకి వర్క్ ఉందని వెళ్ళిపోయాడు. సో నేనేమో ఒక నైట్ క్లబ్కి వచ్చాను. నైట్ క్లబ్ ఏమో 12కి స్టార్ట్ అయ్యి మార్నింగ్ 4-5 వరకు ఉంటాయి. ఇక్కడ స్ట్రిక్ట్గా నో రికార్డింగ్ పాలసీ అన్నమాట. కాకపోతే ఆ పైకి సీలింగ్ అయితే రికార్డ్ చేయొచ్చు. సో మీకు వైబ్ ఎలా ఉంటుంది అని. అసలు ఒక ఎంత క్రౌడెడ్ ఉందంటే ఒక అండర్ గ్రౌండ్ బంకర్లా ఉంది ఊరవతల పోర్ట్ పక్కన. అసలు ఇదిగోండి కొంచెం రికార్డ్ చేస్తున్నా మీకు ఐడియా కోసం. వైబ్ అయితే అదిరిపోయింది. ఈ సీక్రెట్ రికార్డింగ్లు ఫోన్ తీసేసుకుంటారు, అన్ని క్లిప్లు డిలీట్ చేసేస్తారు. ఇది జస్ట్ మీకు ఎలా ఉంటుంది వైబ్ అని చూపించడానికి ఇది రికార్డ్ చేస్తాను, ఓకేనా. ఇదిగోండి ఈ వీడియో స్టార్టింగ్లో పెట్టాను. గణానాంత్వా గణపతి కుంభవామహే వినాయకుని స్తోత్రంతో డిస్కో బీట్ లాగా లెబనాన్ క్లబ్లోని ప్లే చేస్తున్నారు. ఇది కేవలం మీకు చూపించడానికి నేను రికార్డ్ చేశాను. మీ ఒపీనియన్ అయితే చెప్పండి. క్రేజీ బ్యూటిఫుల్ నైట్ లైఫ్ బేరూట్లో ఎక్స్పీరియన్స్ చేసాం. వాకింగ్ స్ట్రీట్ అయితే మొత్తం వైబ్ ఎలా ఉంటుంది, మనుషులు ఎలా డ్రెస్అప్ అయి ఉంటారు, ఎలా ఉంటుంది జీవన స్టైల్ అని చూపించడానికి మాత్రం అది రికార్డ్ చేశాను. ఇప్పుడు బ్యాక్ టు ద హోటల్. మార్నింగ్ 5:30 అయింది. రోడ్డు మీద ఎవ్వరూ లేరు, మేము ఒక్కళ్ళమే. అది గైస్.